గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. నా పేరు డాక్టర్ స్వర్ణకుమారి. నేను సీనియర్ గైనకాలజిస్ట్, రాజకుమారి తల్లి పిల్లల హాస్పిటల్ ఖమ్మం. నేను ఈరోజు మీ అందరికీ ఒక కామన్ టాపిక్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. అదే లుకేరియా అంటే వైట్ డిశ్చార్జ్ అనమాట. ఇంగ్లీష్లో లుకేరియా అంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది ప్రతి ఫీమేల్ కంప్లైంట్ చేస్తుంది. కామన్గా వచ్చే కంప్లైంట్ మాకు ఇది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్తో వస్తారు. దాంతో కొంతమంది భయపడుతుంటారు, ఇది తెల్లబట్ట వల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా, ఇదేంటి, ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అని చాలామంది వర్రీతో వస్తూ ఉంటారు. ఇదేంటంటే 2 రకాలుగా వస్తుంది, ఫిజియలాజికల్ అంటే పెథలాజికల్. ఫిజియలాజికల్ అన్నది చాలామందికి ఉండేది, ఎందుకంటే పీరియడ్స్ ముందు కానీ ఓవులేషన్ టైంలో కానీ వస్తుంది. ఇదేమో కంప్లైంట్ కాదు, అది న్యాచురల్ ప్రాసెస్. అది ఎందుకంటే ఒక బ్యాక్టీరియా ఉంటుంది వెజైనాలో, ఆ బ్యాక్టీరియా వల్ల ఈ డిశ్చార్జ్ ఉంటుంది. అది సేఫెస్ట్ అనమాట, దాని గురించి వరి అవ్వద్దు. పెథలాజికల్ అన్నది ఎప్పుడంటే దానికి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ ఉంటే అది పెథలాజికల్ అవుతుంది. ఏంటంటే కంప్లైంట్స్ దురద కానీ, మానవుల దురద కానీ, పెయిన్ రావడం కానీ, ఇచ్చింగ్ కానీ, లేదంటే లోయర్ అబ్డామిన్ పొత్తు కడుపు నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ వస్తే అది కంప్లైంట్ కింద వస్తుంది. దానికి కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జామిన్ చేయించుకుని ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే దానికి సరైన సలహాలు ఇస్తారు. దాన్ని పాటించుకుంటే మంచిది. చాలా వరకు ఏంటంటే హైజీన్ వల్ల ఎక్కువగా ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే సరైన హైజీన్ లేకపోవడం, అంటే శుభ్రత లేకపోవడం వల్ల. మానవ దగ్గర సరైన శుభ్రత లేకపోతే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగల్ కానీ ఎక్కువగా అటాక్ అవుతుంటాయి. దానివల్ల ఈ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం ఎగ్జామిన్ చేశారు డాక్టర్లు ఏమని చెప్తారంటే లోకల్ మానవం అన్నది శుభ్రంగా డ్రైగా పొడిగా ఉంచుకోవాలని చెప్తారు. అది చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిద్ది, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయమని కూడా సలహా ఇస్తారు. దాన్ని కూడా డాక్టర్ ఏదైతే చెప్పారో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ కంప్లైంట్ నుంచి పోవచ్చు. కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే రిపీటెడ్గా అలాగే వైట్ డిశ్చార్జ్ వెళ్తూ ఉంటే కొంచెం క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆ కంప్లైంట్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ చేయించుకుని దాని నుంచి బయటపడితే మంచిదని నేను ఈ సలహా ఇస్తున్నాను. చెప్పాలి.